ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వెస్టీజ్ అబ్బాయిని. సో నా పేరు మల్లికార్జున్, మాది ముకుందపురం. సో ఈరోజు మీకు అగ్రి ఆక్వాజెల్ గురించి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను. ఈ అగ్రి ఆక్వాజెల్ మెట్ట పొలాలకి బాగా ఉపయోగపడుతుంది, రైతన్నలకు ఒక శ్రీరామ రక్ష లాంటిది. సో ఫస్ట్ దీని డెమో గిట్ల చేస్తాను. అయితే దీని ఉపయోగాలు ఏందో, వాడే విధానం ఏందో మీకు తెలియజేస్తాను. అయితే అగ్రి ఆక్వాజెల్ వాడే విధానము, విత్తనాలు నాటేటప్పుడు మట్టిలో విత్తనాలు వేసే ముందు కొద్దిగా ఆక్వా జెల్ కలిపితే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. అంటే విత్తనాలు వేసే ప్లేస్లో ఆక్వా జెల్ మట్టిలో కలిపేస్తే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ మిర్చి ఉంటుంది కదా, మొక్కలు నాటేటప్పుడు ప్రతి మొక్క దగ్గర చిన్న చిన్న గుంతలు తీస్తాం కదా, గుంతలల్లో 2 నుంచి 5 గ్రాములు ఆక్వా జెల్ వేసి ఆ తర్వాత మొక్క నాటితే ఇది నీటిని నిల్వ చేసి మొక్కలకి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనము మొక్కలు నాటినాక ఒకసారి వర్షం పడుతుంది, వర్షం పడి ఇక మళ్ళీ వర్షం పడకపోవచ్చు. ఈ వాతావరణ సూచనలు బట్టి వర్షం పడకపోవచ్చు. వర్షం పడకున్నా సరే మనకి ఎలాంటి నష్టం లేదనమాట. ఆ వాటర్ని, ఫస్ట్ పడ్డ వాటర్ని ఈ ఆక్వాజెల్ అనేది గ్రహించి ఆ వాటర్ని మొక్కకి అందిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత పొలాల్లో నాటేటప్పుడు ఎకరానికి సుమారు 1 నుంచి 2 కిలోలు ఆక్వాజెల్ నేలతో కలిపి వాడాలి. ఇది 50 రెట్లు నీటిని పట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. 50% వాటర్ని పట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. సో దీన్ని వాడటం వల్ల లాభాలు ఏముంటాయి అంటే, నీటి వాడకం 50% వరకు తగ్గుతుంది. అలాగే ఎరువులు వినియోగించడం 30 నుంచి 40% వరకు తగ్గుతుందన్నమాట. అలాగే మొక్కల వృద్ధి వేగంగా జరుగుతుంది. పొడి నేలలో కూడా పంటలు సులభంగా పెరుగుతాయి. పొడి నేలలు అంటే కొన్ని ఏరియాలలో పంటలు పండవు అని రైతులు నిర్ధారిస్తారు, కానీ అలాంటి దాంట్లో కూడా మనకి పంటలు పండే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ ఆక్వాజెల్ ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు ఈ ఆక్వాజెల్ ఎలా ఉపయోగపడుతుందో లైవ్ డెమో చేసి చూపిస్తాను. సో ఇవి నార్మల్ వాటర్ అన్నమాట. సో ఈ నార్మల్ వాటర్లో నేను ఏం చేస్తాను, కొద్దిగా మట్టి వేస్తున్నాను. మట్టి అనేది మనకి ఇంపార్టెంట్గా, ఫస్ట్ మట్టి వేద్దాం. సో ఫస్ట్ మట్టి వేసుకుందాం. మట్టి వేసుకొని సో దీంట్లో ఇప్పుడు వాటర్ కలుపుదాం. ఈ విధంగా వాటర్ కలుపుకొని ఇప్పుడు ఈ ఆక్వాజెల్ ఉంది కదా, డెమో చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఏ విధంగా మొక్కకి వాటర్ అందిస్తుందో, ఎలా మారుతుందో మన కళ్ళ ముందర ఇప్పుడు చూపిస్తాను అనమాట నేను. సో ఇది చాలా కొద్ది మోతాదులో తీసుకున్నాను ఆక్వాజెల్. సో ఇలా రవ్వలాగా ఉంటుంది అనమాట ఈ ఆక్వాజెల్ అనమాట. సో ఇది డైరెక్ట్ వాటర్లో వేసేస్తున్నాను. సో వాటర్లో వేసినాక జస్ట్ 1 మినిట్లోనే, 1 నిమిషంలోనే ఆ వాటర్ని ఏ విధంగా మారుస్తుందో మీ కళ్ళతోటి మీరే చూడండి. సో ఇప్పుడు నేను వాటర్లో ఫస్ట్ మట్టి వేశాను, మట్టిలో వాటర్ పోసాను, వాటర్లో ఈ ఆక్వాజెల్ వేయటం జరిగింది. సో ఈ ఆక్వాజెల్ అనేది ఈ విధంగా జెల్ రూపంలో అయిపోయి మొక్కకి కానీ మట్టికి కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా మొక్కని మంచిగా ఎదగటానికి సహాయపడుతుంది అనమాట. ఈ విధంగా జెల్ రూపంలో అయిపోయి మనకి మొక్క ఇప్పుడు ఇందులో ఈ మొక్క ఉందనుకో, దీనికి ఎంత మోతాదులో అందిస్తే వాటర్ అందియాలో అంతే మోతాదులో అందిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి వర్షాలు పడకున్నా సరే ఈ ఆక్వాజెల్ చాలా సహాయపడుతుంది. నేను దీంట్లో కొన్ని ఇంకా వాటర్ పోస్తాను, ఇది కూడా జెల్ రూపంలో మారుతుంది అనమాట. సో ఇలా ఉండి ఈ మొక్కకి నీకు ఎంత మోతాదులో వాటర్ కావాలనో అంత మోతాదులో అందిస్తుంది అనమాట వాటర్ని. సో ఈ విధంగా మొక్క ఎదుగుతానికి తోడ్పడుతుంది. ఇది రైతుకి ఒక శ్రీరామ రక్ష లాంటిది.
ఈ పొలాల్లోకి ఇట్లా వాడుకోవచ్చు. పొలాల్లో ఎక్కడంటే అతివృష్టి ఎక్కువయ్యే కాడ, ఎక్కువ శాతం నీటిని కంట్రోల్ చేయలేక వంపు పొలాలలో నీళ్లు ఎక్కువ వస్తున్న కాడ ఇది కిలో నుంచి 2 కిలోలు ఎకరానికి వాడుకుంటే చాలా కంట్రోల్ అవుతుంది. ఇంకోటి రసాయనిక ఎరువులు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మొక్క ఎదగడానికి ఇట్లా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం మెట్ట పొలాలకు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. దీనివల్ల మంచి ఆదాయాలు కూడా ఉంటాయి. సో ఈరోజు డెమో ఈ ఆక్వా జెల్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.